హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. మనతో పాటు ఇవాళ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ మా నమస్తే. లండన్ నుంచి తిరిగి వచ్చిన జగన్ పార్టీ నాయకులతో కలిసి మీటింగ్లు పెట్టి కొంచెం పార్టీని స్ట్రాంగ్ చేద్దామనే కాన్సెప్ట్లో కనిపిస్తున్నారని బయట కూడా న్యూస్ చర్చ జరుగుతుంది సార్. సో అలా అయినా కావచ్చుగా, ఇప్పుడు బయటికి వచ్చి పబ్లిక్తో తిరిగే అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి సార్. సో ఇది కూడా జరగవచ్చు కదా, బయటకు వచ్చి గర్జించే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి గర్జించవచ్చు, అదేముంది అందులో. ఇప్పుడు జనంలోకి మేము వెళ్తాము, సంక్రాంతి తర్వాత నుంచి జనంలో జగన్ అంటున్నారు. ఓకే, మరి సంక్రాంతి అయిపోయింది, సో అయిపోయి 15 రోజులు అయింది, ఇంకా ఆయన జనంలోకి రాలేదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకపోతే అసలు పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఆయనకు తెలుసు. ఎంతో కొంత కాపాడుకోవాలంటే ఆయన జనాల్లోకి రావాలి. ఓకే, ఇలాంటి సంక్షోభ సమయంలో ఆయన జనాల్లోకి వస్తాడు. 2014 నుంచి 17 అప్పుడు కూడా పార్టీ ఎక్కడ నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది, అందరిలో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నారు. కాబట్టి నేను 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు నేను జనంలోకి వెళ్ళకపోతే మళ్ళీ నన్ను పార్టీలో మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉందని అప్పుడు జనంలోకి వెళ్ళాడు. ఇంతకు ముందే వచ్చారు కదా సార్, తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత బయటకు ప్రెస్ మీట్ బయటకు వచ్చి తప్పిదం జరిగింది, ఇదంతా ప్రభుత్వం తప్పిదమని బయటకు వచ్చి గర్జించారు, మాట్లాడారు దీని మీద. అంటే మామూలు బయటికి రావడం కాదు రామ్ చరణ్, ఆయన జనాల్లో కంటిన్యూస్ గా తిరుగుతానని చెప్తున్నాడు. ఓకే, పాదయాత్ర చేసి అందరి మీద నెత్తి మీద చేతులు పెట్టి తన పాపాలని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడు కదా లాస్ట్ టైం. సో ఇవాళ కూడా మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టి తన నెత్తి మీద చేతులు పెట్టి, సో షర్మిల గారు చెప్పారు కదా, గొర్రె తల మీద చేతులు పెట్టి మన పాపాలన్నింటిని కూడా గొర్రెలోకి పంపిస్తారంట. క్రిస్టియానిటీలో ఉంది అది. సో ఒకసారి ఆమె చెప్పారు. సో ఆ తర్వాత అలా చెప్పిన తర్వాత అర్థమైంది నాకు, ఓహో అందుకే నేను అందరి తలల మీద చేతులు పెడుతుంటాడు, తన జీవితంలో చేసిన అనేకమైన తప్పులు పాపాలన్నింటిని కూడా ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా అనిపిస్తుంది నాకు. సో పాపం గొర్రెల్లాగా వెళ్ళి ఆ శిక్షణ అనుభవించారుగా జనం. 2019 నుంచి 24 వరకు ఆ శిక్షణ ఏదైతే ఉందో అనుభవించారు. రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోయి, సో సరిగా కనీసం కష్టపడి పనిచేస్తే కనీసం తాగడానికి మందు కూడా సరిగా మందు లేక చాలా నానా ఇబ్బందులకు గురయ్యారు కదా, అభివృద్ధి లేక అప్పుల పాలైపోయి. సో ఆ రకంగా చూస్తే రామ్ చరణ్ ఈసారి కూడా ఆ రకంగా జనాల్లోకి వచ్చి కంటిన్యూస్గా ఉంటారనే అర్థం అనమాట. సో ఇవాళ అసెంబ్లీలో ఈ చర్చ ఖచ్చితంగా జరగాలి. నేనేమంటానంటే, ఒకవేళ నిజమా కాదా పక్కన పెట్టండి, ఇందులో సంప్రదాయాలు వర్తిస్తాయా, టెక్నికల్ రీజన్స్ వర్తిస్తాయా అనేది మనం చర్చ, అది వేరే చర్చ. దాన్ని డెఫినెట్గా అది జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఆ చర్చ జరుగుతుంది. నేనేమంటానంటే, ఒక పిల్లాడు స్కూల్కి సరిగా పోకపోతే, అటెండెన్స్ లేకపోతే నెక్స్ట్ తరగతికి పోనీయరు అనేది ఉంటది. ఇప్పుడంతా వెళ్ళిపోతున్నారు అనుకోండి, మామూలుగా ఉండేది కదా. సో ఎగ్జామ్ రానియరు, ఎస్పెషల్లీ 10వ తరగతికి అలా గట్టిగా ఉండేది, గట్టిగా పర్సంటేజ్ ఉండాలి. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఉంది పర్సంటేజ్, ఈ మినిమం ఇంత పర్సంటేజ్ అయితే ఉండాల్సిందే అటెండెన్స్ అని. సో మరి అలా లేకపోతే పిల్లల్ని మనం అంత శిక్షిస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఏంటి గాడు, ఆయన ఎందుకు వదలాలి? ఆయనకి ప్రజలు ఆయన్ని 11 చోట్ల గెలిపించారు కదా, ఆయన కూడా ఎమ్మెల్యే గెలిపించారు కదా. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందా లేదా? పిల్లాడు ఎట్లయితే స్కూల్ ఎగ్గొట్టి బలాదూరు తిరుగుతాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని చూడాలి, అసెంబ్లీ ఎగ్గొట్టి తిరుగుతున్నాడా అనాలి. ఓకే, మీరు చెప్పినట్టే చూద్దాం గురుగారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎవరి మీద ఏ పాయింట్ మీద ఎక్కువ డిస్కషన్ చేయొచ్చు అంటే, ఏ తప్పిదాలు ఉన్నాయి టీడీపీలో? ప్రతి అంశం ఉంది కదా రామ్ చరణ్. అంటే నువ్వు తప్పుగా చూస్తే తప్పే, ఒప్పుగా చూస్తే ఒప్పే, ఏదైనా. ఇవాళ సూపర్ 6 అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సూపర్ 6 అనేది అమలు చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగోలేవు, కాబట్టి ఇమ్మీడియట్ గా నేను అమలు చేయలేను, 1 by 1 అమలు చేస్తాను అన్నాడు. సో దాని మీద బయట మీరు మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో నిలదీసి ఎందుకయ్యా నువ్వు ఇట్లా చేస్తా ఉన్నావు, నువ్వు డెఫినెట్ గా నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కదా, నిలదీయండి. లేదు అది కాదు, ఈ అక్రమ రవాణా బియ్యం పట్టుకున్నారు కదా, వాటి సంగతి ఏంటని నిలదీయండి అంటే అది నిలదీయలేరు, వాళ్ళే ఉన్నారు కాబట్టి మేజర్. సో ఇలాంటివన్నీ కూడా మీరు ప్రభుత్వం చేసిన తప్పులు, ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ధర్నా చేస్తారంటున్నారు. అసెంబ్లీలో నిలదీయండి అయ్యా మీరు. అసెంబ్లీ ఉన్నది దేనికి? ప్రజా సమస్యలు చర్చించడానికి కదా. మీరు ఇట్లా పారిపోయి మీరు పార్టీలు చేసుకోవడానికి కాదు కదా. ఇది నువ్వు దమ్ము ధైర్యం ఉందా నీకు? దమ్ము ధైర్యం అంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదు,
ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టాడా? పెట్టలేదు. పెట్టాడు. 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాడు, ఒక్కరోజన్న ప్రెస్ని ఫేస్ చేశాడా? చేయడు. అన్ని రికార్డ్ చేసి వస్తూ ఉంటాయి. ఓకే. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా దాచుకొని వెళ్ళాలి అంటే అది కష్టం. ఎదుర్కోవాలి, నేరుగా ఫైట్ చేయాలి. యాక్చువల్లీ హీఈస్ ఎ ఫైటర్, కానీ ఫైటర్ కానీ బట్ ఎందుకు జంకుతున్నాడు అర్థం కావట్లేదు. ఇప్పుడు అతనిలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ పోయిందా? ఓకే, ఏమైంది? సో ఒకవేళ ఇప్పుడు కనుక అసెంబ్లీకి వచ్చినట్లయితే అంటే రఘురామకృష్ణంరాజు అన్న మాటలకు కొంచెం డౌన్ అయ్యి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ వచ్చేది ఉంటే అసెంబ్లీకి. డౌన్ ఏమో ఎందుకు అవుతారు అంటే వస్తారు, దాని మీద మాట్లాడుతారు. డెఫినెట్గా మాట్లాడతారు, ఆయన హక్కు అది. ఓకే, ఆయన హక్కు, అసెంబ్లీలోకి రావడం ఆయన హక్కు. ఎవరి గురించి డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. 11 మంది సభ్యులు ఉన్నా కానీ ఎస్, నీవు 11 మందిని ఇచ్చారు నీకు జనం, వాళ్ళ తరపున నువ్వు ప్రాతినిధ్యం వహించు. నీకు 40% ఓట్లు వచ్చినాయి, చిన్న విషయం కాదు. 40%, 11 సీట్లు పక్కన పెట్టండి, 40% సీట్లు ఓట్లు వచ్చినాయి అంటే వాటి ఆ ప్రతినిధిగా నువ్వు పోరాడాలి కదా. అవును, నువ్వు పారిపోతే జనం నిన్నెందుకు మళ్ళీ ఎన్నుకోవాలి? 40% ఓట్లు నీకు ఎందుకు వేశారు? ఓకే, నువ్వు పారిపోతున్నావు. సో సార్, ఈ మాటకైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అసెంబ్లీలో గర్జిస్తారని అనుకుందాం. సో ఇలాంటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ.